తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ ఎవరనే చర్చ పోలీస్ వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న జితేందర్ ఈ నెలాఖరులో పదవి విరమణ చేయనున్నారు. దీంతో డీజీపీ పదవి కోసం సీనియర్ ఐపీఎస్ అధికారులు పోటీ పడుతున్నారు. ఇందుకే డీజీపీ పదవి ఎవరిని దక్కనుంది? తెలంగాణకు రెగ్యులర్ డీజీపీ లేక సంవత్సరాలు గడుస్తోంది. ఇప్పటి వరకు కేవలం ఇన్ఛార్జ్, యాక్టింగ్ డీజీపీలుగానే కొనసాగుతున్నారు. ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనుండడంతో కొత్త పోలీస్ బాస్ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం 30 ఏళ్ల సర్వీసు పూర్తయిన 7గురి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సీనియారిటీ లిస్టు ప్రకారం రవి గుప్తా, సివి ఆనంద్, శశిధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ ముందు వరుసలో ఉన్నారు. డీజీపీ పోస్టుకు సివి ఆనంద్, బి శివధర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే కావడంతో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న శివధర్ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న సివి ఆనంద్ 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తే సివి ఆనంద్ ను విజిలెన్స్ డీజీగా పంపడంతో పాటు ఏసీబీ బాధ్యతలు అప్పగించే అవకాశముందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. వీరితో పాటు ప్రస్తుత డైరెక్టర్ జనరల్ 1990 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ రవి గుప్తా, 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన డాక్టర్ సౌమ్య మిశ్రా, శిఖా గోయల్, ఆప్టే వినాయక్ ప్రభాకర్ పోటీలో ఉన్నారు. వీరిలో రవి గుప్తా ఈ ఏడాది డిసెంబర్ 19న పదవీ విరమణ పొందనున్నారు. సివి ఆనంద్ కు ఇతర శాఖల బాధ్యతలు అప్పగిస్తే హైదరాబాద్ సిపి పోస్ట్ ఖాళీ కానుంది. ఈ పోస్టుకు 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్, 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం శాంతి భద్రతల అడిషనల్ డీజీగా ఉన్న మహేష్ భగవత్ పోటీ పడుతున్నట్లు సమాచారం. 1996 బ్యాచ్ ఐపీఎస్ సిఐడి చీఫ్ చారు సిన్హా, 1997 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు డిఎస్ చౌహాన్, వై నాగిరెడ్డి అడిషనల్ డీజీ హోదాలో ఉన్నారు. వివి శ్రీనివాస్, స్వాతి లక్రా, సంజయ్ కుమార్ జైన్, స్టీఫెన్ రవీంద్ర సైతం హైదరాబాద్ సిపి పోస్టుకు అర్హులే. ఇంటెలిజెన్స్ డీజీగా 1996 బ్యాచ్ ఐపీఎస్ అనిల్ కుమార్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా పలు కీలక విభాగాలతో పాటు జిల్లా ఎస్పీల వరకు త్వరలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. దసరా పండుగలోపే ఈ బదిలీలు జరిగే అవకాశముంది. మొత్తానికి కొత్త పోలీస్ బాస్ ఎవరన్నది ఆసక్తిగా మారింది.